హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మరి కొంతమంది అయితే కొన్ని మనకి భారతదేశంలో కమిషన్స్ ఉన్నాయి కదా, సో ఆ కమిషన్స్ గురించి, వెల్ఫేర్ అంటే ఏంటి, వాటి గురించి కొద్దిగా చెప్పండి అన్న అని అడుగున్నారు. నేను గతంలో కూడా మనకి కొన్ని రకాల బుక్స్ ఉంటాయి, రైటర్స్ రాసింది కాదండి, తెలుగు అకాడమీకి చెందినటువంటి ప్రధానమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. వాటిని చదివితే మనకి స్పష్టంగా సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది. ఓకేనా. రెండవదిగా యూపీఎస్సికి, ఏపీఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్స్కి మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి చాలా ఉపయోగపడే విధముగా, సమాజంలో మీరు సబ్జెక్ట్ తెలుసుకునే విధంగా ఈ టాపిక్స్ అనేది చెప్తాను. నెక్స్ట్ ఏపీ హిస్టరీ గురించి అలాగే ఎకానమీ గురించి వీడియోలు చేస్తాను. మీరు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని మీరు క్లిక్ చేయండి, చక్కగా మీకు ఉపయోగపడుతుందండి. ఓకేనా. సో ఇప్పుడు కొంతమంది సంక్షేమ యంత్రాంగము, భారతదేశంలో సంక్షేమ యంత్రాంగం, అసలు సంక్షేమ యంత్రాంగం అంటే ఏంటి, దానిలో ఏ విధమైనటువంటి టాపిక్స్ అనేది వస్తాయి. ఓకేనా. సంక్షేమ యంత్రాంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఎంత కేటాయిస్తున్నాయి, అసలు సంక్షేమ యంత్రాంగము భారత రాజ్యాంగంలో ఎక్కడైనా పొందుపరిచారా అన్నవి కూడా మనం తెలుసుకోవాలి. ఇది మీకు ఆబ్జెక్టివ్ విధానంలో కాదు, డిస్క్రిప్టివ్ విధానంలో రాబోతున్నటువంటి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, సివిల్ సర్వీస్ యాస్పిరెంట్స్ కావచ్చు, ఆఫ్కోర్స్. రెండవదిగా ఎస్ఐ కానిస్టేబుల్స్ అభ్యర్థులకైనా కానీ అలా అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది. సో మీలో ఎవరైనా సరే ఈ బుక్ చూడండి, యూపీఎస్సి మరియు యూపీఎస్సి మీకు తిరగేసి కనబడుతుంది కదా ఫ్రంట్ క్యామ్, కాబట్టి యూపీఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు, యూపీఎస్సి ఇతర పోటీ, భారతదేశంలో సంక్షేమ యంత్రాంగం, ఇది ఎవరి బుక్కు, ఇదిగో తెలుగు అకాడమీ. ఎవరిది? తెలుగు అకాడమీ. సో తెలుగు అకాడమీ ఈ బుక్కులో ఎవరి దగ్గర అయితే ఉందో వారికి చాలా ఉపయోగపడుతుంది. పెద్దగా కాస్ట్ కూడా ఉంది, మహా అయితే ఒక 40 రూపాయలు, 50 రూపాయలు, అంతగా నియమం. ఓకేనా. దీని గురించి నేను మీకు చాలా క్షుణ్ణంగా నేను చెప్తాను. 60 రూపీస్ అండి, 60 రూపాయలు, అంతగా నిత్యం ఉండదు. 60 రూపాయలు పెట్టుకుంటే కనుక భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది. ఓకేనా. అసలు ఈ సంక్షేమ యంత్రాంగంలో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటయ్యా అని అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఇది సంక్షేమ యంత్రాంగంలో ఫస్ట్ ప్రవేశిక అనేది చదవండి, ఉపయోగం ఉంటుంది. బుక్ చూడగానే టాపిక్లో నెతికేయటం కాదు, మనం ఫస్ట్ చేసేది అది. ప్రవేశిక చూడాలి. అంటే సంక్షేమ యంత్రాంగం అంటే మీనింగ్ తెలియాలి కదా, చాలామందికి ఈ విషయాలు తెలియదు. నేను అందుకని ఒకవేళ కొంతమందికి పుస్తకాలు చదివే అలవాటు ఉంటుంది, కొంతమందికి చదవలేనట్టు అలవాటు ఉంటుంది, కొంతమంది కొనుక్కుని ఇంట్లో పెట్టుకునే అలవాటు ఉంటుంది, కొంతమందికి షోగేజ్లో చూసుకోవడానికి అలవాటు ఉంటుంది. ఇలా రకరకాల వ్యక్తులు అందరూ ఉంటారండి. దయచేసి ఎవరో తప్పుగా కానీ దయచేసి అన్యత భావించకండి, నేను చెప్పే విషయాల్ని దృష్టిలో పెట్టుకోండి. సో ఇక్కడ భారత రాజ్యాంగం సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక రక్షణను కల్పించింది. అంటే రక్షణను కల్పించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఇందులో. రెండవదిగా ఆ రక్షణలకు అనుకూలంగా భారత పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు అనేక చట్టాలను రూపొందించాయి. చట్టాలను రూపొందించే వాళ్ళు ఎవరు? పార్లమెంటు, శాసనసభ, లోక్సభ, రాజ్యసభ, అలాగే మనకి అసెంబ్లీ, విధానసభ, విధాన పరిషత్, గవర్నర్, అక్కడ లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే చట్టాలు రూపొందించారు. మూడోది అనేక సంస్థలు వెల్లివిరిసాయి, సంస్థలు వచ్చాయి. 4 ఈ సంస్థలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి.
సంక్షేమ యంత్రాంగాలను అన్ని సామాజిక వర్గాల పరంగా విశ్లేషించి రూపొందించిన మహత్తరమైన గ్రంథమే భారతదేశంలో సంక్షేమ యంత్రాంగం. సో ఈ సంక్షేమ యంత్రాంగం చూడండి, ఇది ఆంథ్రోపాలజీ డిగ్రీ మరియు పీజీ విద్యార్థులతో పాటు సివిల్స్ రాసే అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తెలుగులో ఎలాంటి పుస్తకం ఎంతవరకు పబ్లిష్ కాలేదు. ఆ అదృష్టం మనకు కలిగినందున గర్వపడుతున్నాం నిజంగా. మరి ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి అశోక్ ఐఏఎస్, డాక్టర్ పివి లక్ష్మయ్య గారు వారు అందిస్తున్నటువంటి పుస్తకం. ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ని మీకు ఐడియా వస్తే 1-2 టాపిక్స్ నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నేను టాపిక్ చెప్పడమే కాకుండా నేను ఒక ప్లాన్ చెప్పాను కదా, మార్నింగ్ సెక్షన్ అంతా ఒక కంటెంట్ చెప్తాను, బోర్డు మీద చెప్తాను, అంతా కంటెంట్ చెప్పి దానికి సంబంధించి ఈవినింగ్ బిట్స్ ప్రాక్టీస్ పెడతా. సబ్జెక్ట్ పరిగెత్తుకుని వస్తుంది మీకు. ఓకే, పాయింట్ మిస్ కాకుండా చెప్తా. షెడ్యూల్ కులాలు, ఇందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే షెడ్యూల్ కులాలు. షెడ్యూల్ కులాలు అనేది ఏ విధంగా ఏర్పడ్డాయి? షెడ్యూల్ కులాలు అనే పదము హరిజనులు, దళితులు అనే పదాలు మొదటిగా ఉపయోగించిన వారు ఎవరు? రాజ్యాంగంలో ఎక్కడ ఉన్నాయి? వీటి గురించి చట్టాలు ఉన్నాయా, లేదంటే రాజ్యాంగంలో ఏ ఏ నిబంధనలు పొందుపరిచారు అన్నదనే మనం తెలుసుకోవాలి. సో షెడ్యూల్ కులాలు, వాటికి సంబంధించి పరిచయము, భౌగోళికమైన పరిస్థితులు. భౌగోళిక పరిస్థితులు అంటే షెడ్యూల్ కులాలు ఎక్కడ నివసిస్తున్నారో అధికంగా, జనసాంద్రత ఏ విధంగా ఉంది, వారి ఆచార వ్యవహార కట్టుబాట్లు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోవాలి. షెడ్యూల్ కులాల యొక్క జనాభా గురించి తెలుసుకోవాలి. ఇది ఫస్ట్ టాపిక్, షెడ్యూల్ కులాలు. రెండవది షెడ్యూల్ కులాల యొక్క ఆసక్తికతలు, అంటే వారి యొక్క ముగింపు కార్యక్రమాలు అన్నీ మనం చూడాలి. నెక్స్ట్ షెడ్యూల్ కులాలు రాజ్యాంగ పరిరక్షణలు, మెయిన్ టాపిక్ అండి. రాజ్యాంగపరమైనటువంటి పరిరక్షణలు చదవాలి. షెడ్యూల్ కులాల సంక్షేమం మరియు ప్రభుత్వం చేపడుతున్నటువంటి అంశాలు, అంటే షెడ్యూల్ కులాలకు సంబంధించి ఇక్కడ ప్రభుత్వం చేపడుతున్నటువంటి యంత్రాంగం ఏ విధంగా ఉంది, అలాగే ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాలు. నెక్స్ట్ ఆర్థికాభివృద్ధి, షెడ్యూల్ కులాలకి ఆర్థికాభివృద్ధి ఏ విధంగా ఉంది. నెక్స్ట్ ఇది షెడ్యూల్ కులాలకు సంబంధించి. నెక్స్ట్ తర్వాత మనం చూస్తే అంటే షెడ్యూల్ కులాలలోని అభివృద్ధికి ప్రభుత్వం ఏర్పరిచిన కమిషన్లు, పథకాలు కూడా చదవాలి. వెనుకబడిన వర్గాలు, ఓబీసీలు అండి, వెనుకబడిన అదర్డ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ అంటాం. ఓకే, అదర్డ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనుకబడిన వర్గాలు. రాజ్యాంగం పరంగా వెనుకబడిన వర్గాల వివరణ, ఏర్పాటు చేయడానికి కమిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, సుప్రీంకోర్టు సంచలనాత్మకమైనటువంటి తీర్పులు వెనుకబడిన వర్గాల గురించి. నెక్స్ట్ వెనుకబడిన వర్గాలు పంచవర్ష ప్రణాళికలు, అంటే ఓబీసీలకు పంచవర్ష ప్రణాళికలు ఎంత కేటాయించారు, ఏ ఇక్కడ కార్పొరేషన్స్ ఏర్పాటు చేశారు, అన్నీ చదవాల్సి ఉంటుంది. సివిల్ సర్వీసు పరీక్షలకు వయోపరిమితి సడలింపు ఇచ్చారా లేదా ఓబీసీలకు. అలాగే సివిల్ సర్వీస్ పరీక్షలకు ముందస్తు సెక్షన్ అనేది ఉంది. అంతెందుకండి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 రాష్ట్రాలలో కూడా సివిల్ సర్వీసులతో సహా ఏపీపీఎస్సీలకు కూడా మనకి ఇక్కడ ఏస్తున్నారు, అన్ని రకాల వర్గాల వారికి డెవలప్ చేసుకోవడానికి ఒక రాజకీయపరమైనటువంటిది కూడా అయింది ఇప్పుడు ఇక్కడ. ఇది ఓకే, ఇవి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పాక్షిక సంచార మరియు విముక్తి జాతి తెగలు, షెడ్యూల్ తెగల గురించి చదవాలి. నెక్స్ట్ మనకి కమ్యూనలిజం పెరగడానికి కారణాలు, మత కల్లోలాలు, అలాగే ఇక్కడ భారతదేశంలో మతతత్వ నేపథ్యం, మతతత్వాన్ని గురించి ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ అంటే లైఫ్లో ఉపయోగపడుతూ ఉంటాయి మీకు. నెక్స్ట్ ప్రాంతీయతత్వానికి కారణాలు, ప్రాంతీయతత్వం, ఇవి మనకున్నటువంటి టాపిక్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇవి ఇక్కడ ఉన్నటువంటి ఈ టాపిక్స్, దాదాపుగా ఈ టాపిక్స్ అన్నీ చదవాలి. ఓకే, తర్వాత చూడండి షెడ్యూల్ కులాలు ఇచ్చారు కదా, ఈ షెడ్యూల్ కులాలు ఈ బుక్ చక్కగా చదివాను. ఓకేనా, ఈ బుక్ చక్కగా చదివాను, ప్రతి పాయింట్ నా మైండ్లో ఉంటుంది. చూడండి, షెడ్యూల్ కులం అనే పదానికి
దీర్ఘ చరిత్ర ఉంది. అంటే ప్రాచీన కాలంలో వీళ్ళని పంచములని, అస్పృశ్యులని, మ్లేచ్చులని, అవర్ణులని అనడం జరిగింది. 1931 జనాభా లెక్కల్లో వీళ్లను అణగారిన వర్గాలుగా పిలవడం జరిగింది. అంటే భారతదేశంలో షెడ్యూల్ కులాలను మొదటిసారిగా అణగారిన వర్గాలుగా ఎప్పటి పిలిచారు, ఏ జనాభా ప్రాతిపదిక మేరకు అంటే 1931 జనాభా ప్రకారంగా పిలిచారు. తర్వాత 1936లో ఈ అణగారిన వర్గాల జాబితాను షెడ్యూల్ కులాల జాబితాగా మార్చివేయడం జరిగింది. అంటే 1936 నుంచి షెడ్యూల్ కులాలు జాబితాగా 1936, అంటే అంతకుముందు అణగారిన వర్గాలుగా 1931. ప్రాచీన కాలంలో అయితే కనుక మనకి ఇక్కడ ఏమని పిలిచారు, పంచములని, అస్పృశ్యులని, మ్లేచ్చులని, అలాగే అవర్ణులని పిలవడం జరిగింది. సో ఒక ఐడియా వచ్చిందా? ఇక్కడ మనం మెయిన్గాను 20వ శతాబ్దం 20th సెంచరీ 20వ శతాబ్ద ప్రారంభ కాలంలో హరిజన్, చూడండి ఇక్కడ చాలా స్పష్టంగా రాశాను, హరిజన్ అనే పదము, హరిజన్ అనే పదాన్ని గుజరాత్లోని నర్సింగ్ మెహతా అనే సాధువు షెడ్యూల్ కులస్తులను అన్నాడు, షెడ్యూల్ కులస్తులను అని పిలిచాడు. గాంధీ మహాత్ముడు ఈ పదానికి బహు జనాదరణ లభించేటట్లు చేశాడు. హరిజన్ అనే పత్రికను కూడా గాంధీ గారు నడిపారు. ఓకేనా? ఇది చాలా మనకి రాజ్యాంగ పరంగా చాలా విషయాలను ఘోషిస్తుంది. అలాగా ప్రతిదీ మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడ చూడండి, చక్కగా టేబుల్ ఇచ్చి ఏ ఏ రాష్ట్రాలలో అధికంగా ఉన్నారు, ఎక్కడున్నారు, మెయిన్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. అలాగే షెడ్యూల్ కులాల యొక్క అతిశక్తులు అది ఒక టాపిక్ ఉంది. షెడ్యూల్ కులాలు రాజ్యాంగ పరిరక్షణ అంటే చూడండి, రాజ్యాంగపరమైనటువంటి ఈ పరిరక్షణలో నేను చదువుతాను, 1-2 నిమిషాలు మీరు జ్ఞాపకం చేసుకోండి చాలు, మైండ్లో సూపర్గా వస్తుందండి, దాంట్లో డౌట్లే. నేను దీనికి క్వశ్చన్స్ తయారు చేశాను, ప్రతి దానికి క్వశ్చన్స్ తయారు చేశాను. టెక్స్ట్ బుక్ని పెట్టడం, చదవడం, దాని మించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చక్కగా తయారు చేసి మన స్టూడెంట్స్కి అంతలు ఇచ్చాను. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ మంచి సెటిల్ అయ్యి ఉన్నారు ఈరోజు, చాలా సంతోషం. ఇక్కడ భారత రాజ్యాంగంలో రాజ్యాంగ పరిరక్షణలు స్వాతంత్రం లభించిన తర్వాత ప్రభుత్వ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మతపరమైన అతిశక్తులను తొలగించేందుకు గాను రాజ్యాంగంలో ఎన్నో పరిరక్షణలను కల్పించడం జరిగింది. ఇవి 38 ఆర్టికల్, కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 38. 38 అనగానే మనకేం రావాలి, డిపిఎస్పి రావాలి, డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీస్. షెడ్యూల్ కులస్తులను సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం, షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడాలి. దేనికోసం? సంక్షేమం కోసం, వారి యొక్క ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదుగుదలను, సంక్షేమంలో కృషి చెయ్యాలి. ఆర్టికల్ 38 చెప్తుంది. ఓకే, 46 అనేది కూడా మనకి డిపిఎస్పినే, డైరెక్ట్ ఆది సూత్రాలు, నిర్దేశక నియమాలు. 46 ఇక్కడ 46 ప్రకారం ప్రభుత్వం షెడ్యూల్ కులాలు, ఇతర బలహీన వర్గాలు విద్యాపరమైన, ఆర్థికపరమైన ప్రయోజనాలను ప్రత్యేకంగా కాపాడవలసి ఉంటుంది. వాళ్ళ దోపిడీకి గురి కాకుండా సాంఘిక న్యాయాన్ని పరిరక్షించవలసి ఉంటుంది. ఈ అధికరణ ఆదేశక సూత్రాన్ని అనుసరించి వాళ్లకు రాజ్యాంగంలో కొన్ని పరిరక్షణలను కల్పించడం జరిగింది. ఈ పరిరక్షణలు రక్షితపరమైన పరిరక్షణలని, అభివృద్ధిపరమైన పరిరక్షణలని విభజించవచ్చు. సో ఇది ఆర్టికల్ 38, 46. ఓకే, రక్షణపరమైనటువంటి పరిరక్షణలు. ఆర్టికల్ 15 చాలా ఇంపార్టెంట్. 5 రకాల వివక్షతలు ఉంటాయి. ఆర్టికల్ 16 ప్రభుత్వ నియామకాలలో విచక్షణ నివేదించడం జరిగింది. పౌరులందరికీ ఉద్యోగాలలో సమాన అవకాశాలు. కానీ ఆర్టికల్ 16 క్లాస్ 4 ప్రభుత్వ ఉద్యోగాలలో కేటాయింపు, ప్రమోషన్లో రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. ఓకే, ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధించారు. దీన్ని తిరస్కరించి అది నేరం అవుతుంది. ఆర్టికల్ 23 పీడనాన్ని నిరోధించేది. బలవంతపు
మరియు వెట్టి చాకిరీ, వ్యభిచారం ఇవి నిషేధించడం జరిగింది. ఆర్టికల్ 23. ఆర్టికల్ 25 మానసిక స్వేచ్ఛ, మతపరమైనటువంటి స్వేచ్ఛ, వృత్తిపరమైన స్వేచ్ఛ ఇవ్వటం జరిగింది. 29 భాష, లిపి, సంస్కృతిని కాపాడుకునే హక్కు. ఆర్టికల్ 29 క్లాస్ 2 ప్రకారం జాతి, మత, కులం, భాష మొదలైన వాటిని అనుసరించి ప్రభుత్వం నిర్వహించి ఏ విద్యా సంస్థలోనైనా సరే, ప్రభుత్వ నిధులు ఉపయోగించుకునే విద్యా సంస్థలోనైనా సరే అడ్మిషన్ తప్పక ఇచ్చి తీరాలి. ఎస్, ఆర్టికల్ 29 క్లాస్ 2. ఇలా రాజ్యాంగపరమైనటువంటి వీటితో పాటు ఆర్టికల్ 335 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉద్యోగ నియామకాల విషయంలో ఆర్టికల్ 335 బాగా గుర్తుపెట్టుకోవాలి. షెడ్యూల్ కులాలకు హక్కులను గురించి అమలు పరచాలి. ఏం చేయాలంటే హక్కులున్నాయి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో షెడ్యూల్ కులాలకు సంబంధించి హక్కులను ఖచ్చితంగా అమలుపరచాలి. 320 అండి. సో 320కి వచ్చేటప్పటికి ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది షెడ్యూల్ కులాలకు చెందిన అభ్యర్థుల సేవలను పరిరక్షించడంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్తో కానీ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్స్తో కానీ సంప్రదించవలసిన అవసరం లేదు. సేవలను పరిరక్షించడంలో అంటే ఆర్టికల్ 320 ఇలాంటివి చాలామందికి తెలియదు. అంటే అంతవరకు చదవరు, వాటిని గుర్తుపెట్టుకోవటానికి కానీ ఉపయోగించడానికి కానీ మీ కోచింగ్ సెంటర్స్లో చెప్పరు, దాంట్లో తిరగలేదు. ఓకే. ఆర్టికల్ 330 పార్లమెంట్లో షెడ్యూల్ కులస్తులకు 7.5% సీట్లను కేటాయిస్తుంది. ఆర్టికల్ 332 ప్రకారం రాష్ట్ర శాసనసభలో అంటే 330 ప్రకారం పార్లమెంట్లో 7.5, లోక్సభ, రాజ్యసభ, అలాగే ఆయా రాష్ట్ర శాసనసభల్లో కూడా షెడ్యూల్ కులాలకు 7.5% అనేది ఇక్కడ సీట్లను కేటాయిస్తుంది. ఆర్టికల్ 332, 330. 320 ప్రకారం అయితే కనుక మనకేం కనబడుతుంది, సంప్రదించవలసిన లేదు ఇక్కడ. ఇది మెయిన్గా సంక్షేమ యంత్రాంగంలో చాలా ఉన్నాయి. షెడ్యూల్ కులాలకు సంక్షేమ ప్రభుత్వం చేపట్టిన అంశాలు మంచి టాపిక్ అండి. దాదాపుగా ఈ టాపిక్స్ని మనం చదవగలిగినట్లయితే ఖచ్చితంగా మనకి మంచి స్కోర్ రావడానికైతే కనుక ఒక అవకాశం అనేది ఏర్పడుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఉపయోగపడేటట్లుగానే సబ్జెక్ట్ ఉంటుంది. ఒకవేళ సబ్జెక్ట్ అర్థం కాలేదు అంటే కనుక రెండోసారి అయినా సరే చక్కగా చెప్తా, అర్థమయ్యే విధంగా చెప్తా. అలాగే ప్రతి పాయింట్కి మీకు ప్రాక్టీస్ బిట్స్ అనేది నేను తయారు చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.